ఆర్మీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఫుడ్ గురించి ఎలా ఇంటెలిజెన్స్‌గా ప్లాన్ చేసుకోవాలో అనేది ఒక రూట్ మ్యాప్ ఇచ్చామాట. ఇక్కడ ఎక్కడ ఏది ఒక నియమం కింద చేసుకోవద్దు. ఇది తిను అనే నియమం వద్దు. ఇది తినొద్దు అని నియమం ఉండొద్దు. ఇక్కడ డిస్కషన్‌లో రాకపోయినా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నాన్ వెజిటేరియన్ పొజిషన్ ఏమిటి? నాన్ వెజిటేరియన్ తినటం మంచిది, తినటం మంచిది కాదు అనే 2 సైడ్ స్టేట్‌మెంట్‌లు తప్పే. సో, అది మనిషి యొక్క రిక్వైర్‌మెంట్ బట్టి, వాడి వర్క్ బట్టి, ఇంకా చెప్తే వాడి నేచర్ బట్టి కూడా ఆధారపడుతుంది. అయితే మీట్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ వాత, పిత్త, కఫ మూడిటిని ఇంక్రీజే చేస్తుంది. మూడిటిని అగ్గ్రవేట్ చేస్తుంటుంది. అయితే రెడ్ మీట్ కాకపోతే రెడ్ మీట్ కానివి ఏముంటాయి జనరల్‌గా ఫిషు, ప్రాను ఇలాంటివి. ఇవి మటుకు ఇవి కూడా వాత, పిత్త, కఫని అగ్గ్రవేట్ చేస్తాయి కానీ, రెడ్ మీట్ చేసినంత చెయ్యవు. వాటికంటే కొంచెం తక్కువనమాట. అంటే అగ్గ్రవేటింగ్ రేట్ ఆఫ్ అగ్గ్రవేటింగ్ అనేది దానికంటే కంపారిటివ్‌గా తక్కువుంటుంది. నెక్స్ట్ ఇంకోటుంది పచ్చళ్ళు. పచ్చడి. పచ్చడి కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, పచ్చడి కూడా యాక్చువల్‌గా ఆల్‌మోస్ట్ అవి కూడా వాత, పిత్త, కఫ మూడిటిని అగ్గ్రవేట్ చేసేవే. అయితే ఏంటంటే మీట్ కంటే, రెడ్ మీట్ కంటే ఇంకా తక్కువ అగ్గ్రవేట్ చేస్తుంది. పీక్ ఏదైతే అగ్గ్రవేషన్ ఉంటుందో అది తక్కువనమాట. తక్కువే గాని అగ్రివేట్ చేయవని చెప్పట్లా. అందుకని ఓ రకంగా పచ్చళ్ళు హామే అని చెప్తాం. నాన్ వెజ్ హామే అని చెప్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాత, పిత్త, కఫ క్యారెక్టరిస్టిక్స్ పరంగా అయితే. అయితే సర్టెన్ మెడికల్ కండిషన్స్‌లో బ్యాలెన్స్ చేయటానికి దీన్ని కూడా వాడొచ్చు. అయితే ఈ చట్నీల్లో నిల్వ చట్నీలు, రోటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకునేవి. అప్పుడప్పుడు చేసుకునేవి బెస్ట్ కింద లెక్క. నిల్వుండేవే అంటే విత్ డ్యూరేషన్‌తో కూడా కఫ అవి పెరుగుతాయనుకున్నాం గదా! సో, విత్ డ్యూరేషన్‌తో ఇంకా అగ్గ్రవేషన్‌కి ఎక్కువ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ చట్నీల్లో ఒకటి ఎక్సెప్షన్ ఉంది. అదేమిటాయంటే ఉసిరికాయ. సో, ఉసిరికాయ వచ్చేప్పటికి ఎన్ని కాలం నిల్వున్నా, ఎన్నేళ్ళు నిల్వున్నా సరే దాని క్యారెక్టర్‌లో ఏం మారదు. అది అగ్రివేట్ చేయదు. పని అగ్రివేట్ చేయదు. వెరీ లో మైల్డ్ పీక్సే ఉంటాయి. అలా దబ్బకాయ కూడా ఇంచుమించు నిమ్మకాయ కూడా అలాంటిదే. బట్ మిగతా ఆవకాయ, మాగాయ, మిగతా కూర పచ్చళ్ళు మిగతా అన్ని మటుకు వాత, పిత్త, కఫాన్ని అగ్రివేట్ చేసేవే. సో, దేర్‌ఫోర్ అవి ఎప్పుడు తినాలి అనేది ఆ సీజన్‌లో చూసుకొని చేయొచ్చు. ఆ సీజన్‌లో వాటిని గూడా ఏ సీజన్‌లో వాడితే మన బాడీకి ఏ పర్టిక్యులర్ కాంబినేషన్‌లో బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ సీజన్‌లో మనం దాన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు చూసుకొని. సో, రైట్. నౌ చాలా ఇంపార్టెంట్ దాంట్లోకొద్దాం. దట్ ఈస్ ద వాటర్. దేర్ ఈస్ నో అదర్ థింగ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ సుప్రీమ్ టు వాటర్ ఫర్ కన్జంప్షన్. వాటర్ కంటే ఈ సృష్టిలో అద్భుతమైంది, దానికంటే గొప్పది, తాగటానికి వినియోగించగలిగేది ఇంకోటి లేదు. ఏదైనా వాటర్ కంటే ఇన్ఫీరియరే. సో, అయితే క్వాంటిటీ ఎంత కన్జ్యూమ్ చేయాలి వాటరు? దీని మీద బోలెడు రకరకాల వీడియోలుంటాయి. ఇది ఏజ్ మీద, నీ మెడికల్ కండిషన్స్ మీద, నీ వర్కింగ్ కండిషన్స్ మీద ఆధారపడుతూ ఉంటాయి. సామాన్యంగా 2-3.5 దాకా చెప్తూ ఉంటారు. ఆ! సో, నీ ఏజ్ బట్టి, నీ మెడికల్ కండిషన్ బట్టి డిసైడ్ చేసుకోవాలి. నార్మల్‌గా 2.5 లీటర్స్ టు 3 లీటర్స్ ఎవ్రీ డే రిక్వైర్మెంట్ కన్జంప్షన్‌కి. అయితే వాటర్ తాగే ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఒక గుటక వేసుకొని గల్ప్‌లో తాగే కంటే సిప్ చేస్తూ చాలా సేపు తాగడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఒకసారి వాటరు సడెన్‌గా బాడీలో యాడ్ చేస్తే, వాల్యూమ్‌లో యాడ్ చేస్తే వెంటనే బ్రెయిన్‌కి ఏం సిగ్నల్స్ ఎళ్తాయంటే వాటర్ ఎక్సెస్ ఉంది. వాటర్‌ని రిమూవ్ చేయమని ఎక్సెస్ ఎళ్తాయి. సో, వాటర్ జస్ట్ ఇన్‌టేక్ అవుతుంది. మళ్ళా అవుట్‌పుట్ కింద యూరిన్‌లో బయటకొచ్చేస్తుంది. అసిమిలేషన్ అవ్వదు. ఈ ప్రతి కణంలో, ప్రతి సెల్‌లో అసిమిలేషన్ అవ్వాలి వాటర్. యాక్చువల్ మెటబాలిజం యాక్టివిటీ అంతా జరిగేదెక్కడ? సెల్ అంతర్గతంలో. సో, దేర్‌ఫోర్
వాటరు స్ట్రిప్స్ కింద కొంచెం కొంచెం సిప్ చేసుకొని తాగే అలవాటు ఉంటే అది బెటర్ అబ్సార్బ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ తాగేప్పుడు ఉండే పోస్చర్. కొంచెం నిలబడి తాగడం అనేది సజెస్టబుల్ కాదు. కూర్చొని తాగడం అనేది సజెస్టబుల్. నడుస్తూ తాగడం అనేది అస్సలు సజెస్టబుల్ కాదు. నెక్స్ట్ ప్రతి డే హాట్ విత్ వార్మ్ వాటర్. జస్ట్ వార్మ్ వాటర్ 1 ఆర్ 2 గ్లాసెస్ వార్మ్ వాటర్‌తో హాట్ చేయడం మంచిది. బాయిల్డ్ వాటర్ కాదు. కూల్ వాటర్ కాదు. కన్జ్యూమ్ వాటర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ మీల్. అన్నం తినటానికి అరగంట ముందు నీళ్ళు తాగొచ్చు. అన్నం తినటం అయిన తర్వాత 3 గంటల తర్వాత నీళ్ళు తాగాలి. అంతేగాని అన్నం తింటున్న టైంలో నీళ్ళు తాగొద్దు. అత్యవసరం ఏర్పడితే మటుకు గొంతు తడుపుకోవడానికి సిప్ చేయొచ్చు. అది గ్లాసులు గ్లాసులు తాగొద్దు. తాగితే హాఫ్ అన్ అవర్ బిఫోర్ తాగండి. అన్నం తినటానికి. లేదా 3 గంటల తర్వాత రాయండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైజెషన్ మెటబాలిజం ప్రాసెస్‌ని ఆ వాటరు ప్రమోట్ చేయలేదు. సో, అందుకని ఓన్లీ సింపుల్ సిప్ ఇఫ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ మీల్. నెక్స్ట్ ఎంత టెంపరేచర్ ఉన్న వాటర్ తాగాలంటే రూమ్ టెంపరేచర్ వాటరే సజెస్టబులు. అయితే +ఆర్ -4 డిగ్రీస్ దాకా సాధక్కి అలౌడ్. అదే స్టూడెంట్ అయితే నాలెడ్జ్ గెయినర్ అయితే +ఆర్-8 డిగ్రీస్ దాకా మే బి పర్మిటెడ్ తాగగలిగితే. ఫార్మర్స్ హోల్డర్ అయితే మటుకు వాటర్ యొక్క యుటిలైజేషన్ +ఆర్-12 డిగ్రీస్ దాకా జనరల్‌గా 12 డిగ్రీస్ +ఆర్- ఆహ్, ఆహ్, తాగటానికి -12 డిగ్రీస్ వాడతారేమో గానీ +12 డిగ్రీస్ జనరల్‌గా ఎక్కువ ఎవరు వాడరు. కాఫీ, టీ టెంపరేచర్ నిజంగా. ఆ టెంపరేచర్ ఉండే కాఫీ, టీ తాగుతావు గానీ వాటర్ ఆ టెంపరేచర్‌లో తాగడానికి ఇష్టపడవు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇవే టెంపరేచర్ రేంజెస్ అప్లికబుల్ ఫర్ యూజింగ్ వాటర్ ఫర్ బాతింగ్ ఆల్సో. సో, నీళ్ళు స్నానం చేయడానికి వాడేప్పుడు కూడా ఇవే పోతాయి. నువ్వు సాధకుడివైతే అంటే స్పిరిచ్యువల్ పాత్‌లో నేను హ్యూమన్ సైకలాజికల్ హ్యూమన్ బీయింగ్‌గా ఉన్నాను. నేను హ్యూమన్ బీయింగ్ కింద మారాలి అండ్ స్పిరిచ్యువల్ బీయింగ్ కింద మారాలి అనుకుంటే సాధకుడు కింద ఉన్నట్టయితే +ఆర్-4 డిగ్రీసే రేంజ్. నువ్వు జనరల్ స్టూడెంట్ అయితే చదువుకుంటున్న టైంలో ఉన్నట్టయితే +ఆర్-8 దాకా పర్మిటబుల్. నార్మల్ హౌస్ హోల్డ్ నాకదంతా లేదండి. ఏదో నా బతుకు నేను బతుకుతానండి. ఏదో అన్నం తినటం, పడుకోవటం, సీవీ చూడటం, కబుర్లాడటం, ఏమైనా రోగాలొస్తే డాక్టర్ దగ్గరికెళ్ళటం, ఆ! సంతానాన్ని కంటం, చచ్చిపోవటం. ఏదో నార్మల్ హౌస్ హోల్డ్‌గా బతుకుతానంటే +ఆర్-12 డిగ్రీస్ దాకా రేంజ్ తీసుకోవచ్చు. అయితే వాటర్ ఎంత కన్జ్యూమ్ చేయాలనే దానికి మటుకు ఒక థంబ్ టెస్ట్ ఉంది. అదేమిటి అంటే నీ యొక్క యూరినే. నీ యొక్క యూరిన్ కలర్ అబ్జర్వ్ చేస్తుండు వచ్చినప్పుడల్లా సో, యూరిన్ యొక్క కలర్ అబ్జర్వ్ చేస్తే యెల్లో కొంచెం బ్రౌనిష్ అవ్వటం అది వెరీ హై కండిషన్ అనుకోండి. వెరీ రేర్. మెడికల్ కండిషన్‌లోనే అలా వస్తుంటుంది. రెడ్, బ్రౌన్ అనేది. జనరల్‌గా ఆంబర్ కలర్ వచ్చినా అది. సో, వెరీ లైట్ టింజ్ యెల్లో ఉంటే వెరీ గుడ్ అని అర్థం. మరీ నీళ్ళలాగా క్లియర్‌గా ఉందంటే వాటర్ ఎక్సెస్‌గా ఉంది బాడీలో అని అర్థం. లైట్ ఉంది, లేదు కనబడినట్టుగా యెల్లో టింజ్ ఉందంటే అది వెరీ గుడ్. యెల్లో ఈజీగా రికగ్నైజ్డ్‌గా ఉందన్నా గుడ్డే. యెల్లో కొంచెం థిక్‌గా ఉందంటే పర్వాలేదు. బాగా థిక్ అయిందంటే మటుకు యెల్లో థిక్ అయిందంటే డీహైడ్రేషన్ అవుతుందని గుర్తుంచుకోవాలి. అంటే నీ బాడీలో వాటర్ తగినంతగా లేదని గుర్తుంచుకోవాలి. సో, నువ్వు ఎప్పుడు పాస్‌కెళ్ళినా వెరీ గుడ్ ఆర్ గుడ్ రేంజ్‌లో ఉండేట్టుగా మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడైతే ఓ ఓ యూరిన్ యొక్క కలరు తక్కువ యెల్లో అవుతోందంటే అర్థం ఏంటంటే వాటర్ తాగమని అర్థం. అస్సలు యెల్లో టింజే లేకుండా జస్ట్ నీళ్ళలాగా వస్తుందంటే నీళ్ళు క్వాంటిటీ కొంచెం తగ్గించమని అర్థం. ఇలాగా డేలో నువ్వు యూరిన్ యొక్క అబ్జర్వేషన్ బట్టి యూరిన్ యొక్క కలర్‌ని జస్ట్ క్యాజువల్‌గా అబ్జర్వేషన్ బట్టి అవేర్‌లో ఉండి నీ వాటర్‌ని నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఒక లీటర్ బాటిల్ పక్కన పెట్టుకొని, 2 లీటర్ల బాటిల్ పక్కన పెట్టుకొని, రోజుకి 2 లీటర్లు తాగవలను అని 2 లీటర్లు పట్టించమని కాదు. లేదా 3 లీటర్లు అంటే 3 లీటర్లు పట్టించమని కాదు. అది యాక్చువల్‌గా వెరీ రాంగ్ కాన్సెప్ట్. అంటే యాక్చువల్‌గా అంటే ఈజీగా రూల్ కింద తీసుకొని అప్లై చేసినట్టు ఉంటుందది. అలా చేసిన 2, 3 రోజులే చేస్తారు. తర్వాత చేయరు. అది వాస్తవం. సో, ఈ యూరిన్ యొక్క కలర్ ఏదైతే ఉందో అదే నీకు ఇండికేషన్ అన్నమాట. జస్ట్ వాటర్ లాగా వస్తుందంటే అర్థం వాటర్ ఎక్సెస్‌గా ఉంది బాడీలో అని అర్థం. జస్ట్ పేల్ అన్నీ కనపడని యెల్లో టచ్‌లో ఉందంటే కరెక్ట్‌గా ఉన్నట్టు లెక్క. యెల్లో థిక్‌నెస్ పెరుగుతోందంటే నీకు వాటర్ తగ్గుతోందని అర్థం.
బ్రౌన్ కలరు, ఆంబర్ కలరు, రెడ్ కలర్ వచ్చిందంటే సీరియస్‌గా వాటర్ తగ్గినట్టు బాడీలో. డీహైడ్రేషన్ చాలా ఎక్కువైనట్టు. సో, దేర్‌ఫోర్ అది మెడికల్ కండిషన్ అనుకోండి ఆ చివరివి. సామాన్యంగా మనం క్లియర్ దగ్గర నుండి డార్క్ యెల్లో దాకా మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఒక్కరోజు ఓ రకంగా. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. ఆ రోజు నీళ్ళు ఎక్కువ తాగాలా? తక్కువ తాగాలా? ఎలా ఆసిలేట్ చేయాలనేది. ఇది గుర్తు. అందుకని దప్పిక మీద ఆధారపడొద్దు. అంటే దాహం వేసినప్పుడు తాగుదాము అనే దాని మీద ఆధారపడొద్దు. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ సిగ్నల్‌ని రికగ్నైజ్ చేయడం తగ్గిపోతుంది. కనుచూపు తగ్గిపోయినట్టు, వినికిడి తగ్గిపోయినట్టు, మెమరీ తగ్గిపోయినట్టు, అలాగే ఏజ్ బట్టి కూడా నీ లోపల సెన్స్ చేయటం, నీకు దాహం వేస్తోందన్న విషయం సెన్స్ చేయటం కూడా నీకు తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసమని దాని మీద ఆధారపడొద్దు. దాహం వేయటం, దాహం వేసిందంటే ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌కొచ్చిందని అర్థం. సో, నువ్వు మటుకు ఖచ్చితంగా 1 డేలో 2, 3 టైమ్స్ యూరిన్‌కెళ్తావు కాబట్టి, ఆ యూరిన్ కలర్ బట్టి యూ కెన్ డిసైడ్ ఇట్. థాంక్ యూ. రేపు మళ్ళా చూద్దాం.